హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి క్యాలీఫ్లవర్ మటర్ కర్రీ. ఎన్నో పోషక పదార్థాలు ఉన్న గ్రీన్ పీస్తో పాటు క్యాలీఫ్లవర్తో ఇలా టేస్టీగా కర్రీ చేశారంటే చపాతీ, రైస్, పూరి దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా పావు కేజీ క్యాలీఫ్లవర్ను ఇలా వీలైనంత సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ పోసి స్టవ్ పైన వాటర్ మరిగేటప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇలా ఉడికించడం వలన దాంట్లో కంటికి కనిపించని సన్నటి క్రిములు చనిపోవడమే కాకుండా ఏమైనా స్మెల్ ఉంటే పూర్తిగా పోతుంది. తర్వాత స్ట్రైనర్ సహాయంతో తీసి పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోండి. దీనితో పాటే 10 నుంచి 12 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఫ్రెష్గా నూరుకున్న 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు పచ్చి బఠానీని తీసుకోండి. పచ్చి బఠానీలో బోల్డన్ని పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి హెల్త్ పరంగా పిల్లలకు, పెద్దవారికి చాలా మంచిది. ఇలా బఠానీని వేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించి స్ట్రైనర్ సహాయంతో తీసిన పావు కేజీ క్యాలీఫ్లవర్ను ఇందులోకి వేసి పూర్తిగా కలిసేలా కలిపి మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ మగ్గించండి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓసారి కర్రీని కలపండి. క్యాలీఫ్లవర్ కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా పచ్చి బఠానీ వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చిన్న సైజు టమాటాలను ఒక 2 కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కర్రీని కలపండి. ఈ పావు కేజీ క్యాలీఫ్లవర్కి జస్ట్ 2 చిన్న టమాటాలు అయితేనే బాగుంటుందండి. మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించండి. 2 మినిట్స్ తర్వాత ఓసారి కర్రీని కలపండి. క్యాలీఫ్లవర్ పావు కేజీ తీసుకున్నాం కాబట్టి టమాటాలు 2 మాత్రమే వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఓసారి ఉప్పు, కారం సరిపోయిందో చెక్ చేయండి. కారం సరిపోలేదు కాబట్టి నేను 1 టీ స్పూన్ వరకు కారపొడి వేస్తున్నాను. ఇలా కారం అంతా తాలింపులో కలిసేలా కలిపి మూత పెట్టి మరొక 2 మినిట్స్ మగ్గించండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత లైట్గా తడి వస్తుంది. ఈ తడితోటే అందులో వేసిన క్యాలీఫ్లవర్, పచ్చి బఠానీ ఉడికి మనకు తినడానికి బాగుంటుంది. ఈ కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. వాటర్ వేయకుండా ఇలాగే చేసుకోవాలి. చివర్లో కొంచెం అంత కొత్తిమీర తరుగును వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కర్రీలో ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి అలాంటి ఏ పొళ్ళు వేయకుండా ఇలాగే చేయండి. అలా అయితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.